మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పది. ప్రియులారా, యేసు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్. అందులో అనేకమైన బోధలు చేస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇది 107వ మెసేజ్. నేను చేసే దాంట్లో చూసి ప్రార్థన చేయమని కోరుతున్నాను. ద సేయింగ్స్ ఆఫ్ 2 gates, 2 trees, 2 ways, 2 trees, 2 builders. 2-3 సంగతులు చెప్పాడు. 2 ద్వారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి ఇరుకు మార్గము, మరి ఒకటి విశాలమైన మార్గం అని చెబుతున్నాడు. ఇంకొకటి అప్పుడున్న అబద్ధ ప్రవక్తలు ఎక్కువ ఉన్నందువల్ల మరి వారి బోధలు, వారి క్రియలను గుర్తిస్తూ చెబుతూ మంచి చెట్టు, చెడ్డ చెట్టు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్టు కాని ఫలములు, విష ఫలములు ఫలిస్తుంది. అలాగే వారి బోధలు, వారి క్రియలు, వారి మాటలు, వారి యొక్క అబద్ధ బోధలు వాటిని బట్టి గ్రహించుకోవాలని చెప్పటానికి ఈ ఉపమానాలు ఉదాహరణలుగా చెబుతూ ఉన్నాడు. 2 మార్గాలు ఉన్నాయి. ఇంకా 2 రకాలైన బోధలు, టీచింగ్స్, ప్రవర్తనలు ఉన్నాయి. ఇంకొకటి 2 బిల్డర్స్, 2 రకాలైన బిల్డింగ్ కట్టే విధానాలు ఉన్నాయి. మరి అని చెప్తూ కామన్ థింగ్స్ దట్ ఎవ్రీవన్ నో, ఈజీ టు రిమెంబర్. అక్కడున్న సామాజిక విషయాల్ని, సాధారణ విషయాల్ని ప్రజలు తేలికగా గుర్తించి అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండేటట్టుగా ఉదాహరణగా ఎగ్జాంపుల్స్తో ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. గ్రహించటానికి ఈజీగా ఉన్నాయి. పరలోక రాజ్య మర్మములు గ్రహించటానికి భూసంబంధమైన సంగతుల్ని వాడుతూ ఉన్నప్పుడు భూసంబంధమైన సంగతులు పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోవటానికి సహాయకరంగా ఉన్నాయి. ఇంకా వాటిని జ్ఞాపకం పెట్టుకోవటానికి ఈజీగా ఉన్నాయి. ప్రియులారా, మనం తొందరగా మర్చిపోతూ ఉంటాం. జ్ఞాపకం పెట్టుకోవటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటాం. ముఖ్యంగా పేర్లు మర్చిపోతూ ఉంటాం. ఎవరో వచ్చిన పేరు లాజర్ అని పేరు చెప్పాడు. ఆ లాజర్, ఇన్ని పేర్లు ఆ లాజర్ అని ఎలా గుర్తుపెట్టుకుంటాం? మన ప్రక్కన ఉన్న ఒక లాజర్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ పేరు ఈ పేరుని అలా పోల్చుకుంటూ, అలా గుర్తులు పెట్టుకుంటూ కొన్ని సంగతులు గుర్తు పెట్టుకోవటానికి ఈజీగా ఉన్నాయి.
ఈ జనరల్గా కామన్గా ప్రజల్లో ఉన్న వాడుకలో ఉన్న ప్రజల్లో ఎరిగిన ప్రతి పిల్లవాడు కూడా ఎరిగిన సంగతుల్ని చెబుతూ ఉపమానరీతిగా చెబుతూ మరి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్ని యేసు ప్రభు ఇక్కడ మనకి బోధిస్తున్నాడని మనం గుర్తించాలి. ప్రియులారా, మరి 2 gates. రిలీజియస్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. రిలీజియస్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఇక్కడ ఏం పలుకుతున్నాడంటే ఆత్మ సంబంధమైన మన ప్రయాణము, మన పరలోక ప్రయాణము, మన పరలోకమునకు మన మార్గము, మన జీవిత ప్రయాణము, మనం ఎక్కడికి పోతున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన గమ్యం ఏంటి, మనము ఈ రీతిగా బ్రతుకుతున్నాము, ఈ రీతిగా పనిచేస్తున్నాము, ఈ రీతిగా కుటుంబాలను కడుతున్నాము, ఈ రీతిగా ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నాము, శాంతి నెమ్మది కొరకు ప్రయాసపడుతున్నాము, లోకములో ప్రజల మధ్య మరి చక్కని మంచి రెప్యుటేషన్, చక్కని మరి గుర్తింపు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, కుటుంబము బిడ్డలు చక్కగా వర్ధిల్లాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. అయితే మన గమ్యము ఏంటి, ఎక్కడికి పోతున్నాము, మన ప్రయాస ఎక్కడికి, మన గోల్ ఏంటి, మన ముఖ్యాంశం ఏంటి అని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి తన యొక్క రిలీజియస్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితం ఉందని ఎరుగున్నాడు. కొంతమంది మరి తెలిసి తెలియక ఏదో ఒక పుణ్యాలు పుణ్యకార్యాలు ఏదో ఒక పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తుంటారు, కానీ వాటి వల్ల పుణ్యం దక్కుతుంది, పరలోకం దక్కుతుందని అభిప్రాయపడుతుంటారు. వేరువేరు రిలీజియన్స్ వేరువేరుగా వారి యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణం ఉందని గుర్తు చేస్తూ ఉంటే, అయితే యేసు ప్రభు తిన్నగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేవాడు, మన దోషాలు మన పాపాల కోసం బలైన వాడు, మన పాపముల అపరాధముల కోసం రక్తము చిందించిన వాడు, మన కోసం సఫర్ అయ్యాడు, మనం పొందవలసినంత పొందాడు, మన పొందవలసిన శ్రమలన్నీ పొందాడు, మన పొందవలసిన శోధనంతా పొందాడు. ఆయన మన పరలోకానికి తీసుకెళ్ళేవాడని కొంతమంది గ్రహించిన వారు ఉన్నారు. గ్రహింపులేక వేరే వేరే మార్గాల్లో కూడా ప్రయాసపడేవారు ఉన్నారు. ప్రియులారా, ఆ రోజుల్లో వారి క్రిస్టియన్స్ ఆర్ వెరీ ఫ్యూ. సంఘం అప్పుడే ఏర్పడుతుంది. అపోస్తలులు ఏర్పడ్డారు, శిష్యులు ఏర్పడ్డారు. ఇంకా సంఘం వేలు మంది, గుంపులు మంది సంఘంలో చేరుతున్నారు. ఈ సంఘములో చేరిన ఈ చిన్న గుంపుకి కష్టములు ఎన్నో వచ్చినాయి. వారి సహనము పరీక్షించే సమయము. దే హ్యావ్ టు ఛాలెంజ్. మరి ప్రభు కోసం నిలబడి ప్రభు మార్గమును, విశ్వాసములు, తిన్నని మార్గములు, నీతి మార్గములు, పరలోకానికి సంబంధించిన మార్గములు ప్రయాణం చేయటానికి వారు తాము ప్రూవ్ చేసుకోవాల్సి, ధైర్యము చేసి నిబ్బరమైన మార్గములు, పరలోక మార్గములు ప్రయాణం చేయవలసిన కష్టములు వచ్చినప్పుడు, దాంతోపాటు ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, మిస్లీడింగ్స్ వచ్చినాయి, మరి ఫాల్స్ టీచింగ్స్ వచ్చినాయి, భిన్నమైన మతాలు, మతపరమైన లేకపోతే బాబాలు, రకరకాలైన వారు ఈ విశ్వాసుల్ని తప్పుదారి పట్టించి శోధించేవారు వచ్చారు. అంతేకాకుండా ఈ క్రిస్టియన్ టీచింగ్స్ మర్మముగా భిన్నముగా ఉన్నది, లోక సంబంధమైంది కాదు అని ప్రజలు కొంతమంది దాన్ని ఇష్టపడిన వారు శత్రువులుగా మారుతున్నారు. ఈ శత్రువులతో పోరాడి వారు ముందుకు పోవలసి ఉన్నారు. శత్రువులతో పోరాడి, శోధనలతో పోరాడి
ఇరుకు మార్గము, కష్టకరమైన మార్గము, శ్రమతో కూడిన మార్గము. ఈ శ్రమతో కూడిన ఈ మార్గములో విశ్వాసులైన క్రైస్తవులు ముందుకు పోవలసి ఉన్నారు. ప్రియులారా, సాధారణంగా మనకి దారుల మీద, రోడ్ల మీద సిగ్నల్స్ ఉంటాయి. ఫలాని అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సైన్ బోర్డు ఈ రోడ్డు ఫలాని చోటకు పోతుందని సైన్ బోర్డు పెడతారు. ఈ రోడ్డు ఫలాని చక్కని మరి నువ్వు వెళ్ళే గమ్యానికి పోతుందని సైన్ బోర్డ్స్ పెడుతుంటారు. కొంతమంది దొంగలు ఆ సైన్ బోర్డ్స్ని మార్చేస్తుంటారు. కొంతమంది అబద్ధికులు నేను ఫలాని చోటుకి వెళ్ళాలి, నేను ఫలాని బొమ్మూరు కొండకెళ్ళాలి అని చెప్పి అడిగితే ఆ తుంటర్లు హేయమైన వారు, మిస్లీడ్ చేసేవాళ్ళు, దొంగలు ఉంటారు. వాళ్ళు బొమ్మూరు కొండకెళ్ళకుండా వేరే మార్గం చెబుతూ ఉంటారు. ఒక్కంపేట వెళ్ళే మార్గం చెప్తుంటారు. లేదా అలాగే వేరు తప్పు మార్గాల్ని, ఫాల్స్ వేస్, ఇంకా రాంగ్ రూట్స్, తప్పు మార్గాల్ని కావాలని చెప్పి నవ్వుకుంటా, ఎగతాళి చేస్తా, మరి హేయంగా ప్రవర్తిస్తా, వీలైతే వాళ్ళని వెంబడించి దొంగ పనులు చేయటానికి లేకపోతే వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సైన్ బోర్డ్స్ మార్చేస్తుంటారు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన్ని చెప్తూ ఉంటారు, మిస్లీడ్ చేస్తుంటారు. దేవుడు చక్కని సైన్ బోర్డ్స్ మనకి ఇచ్చాడు, గుర్తులు ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు, గ్రహించే శక్తి ఇచ్చాడు, టీచర్స్ని ఇచ్చాడు, బోధకుల్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు. చక్కని సైన్ బోర్డ్స్ లాగా మనల్ని మంచి మార్గములో నడిపించవలసిన వారు ఉంటే వారి మాటలు వినకుండా అంధకారము కలిగించి, మనోనేత్రములకు అంధకారము కలిగించి మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. సుఖభోగాలు లగ్జరీస్, వాటి వైపు చూపిస్తూ ఉంటాడు. నీకు ఇక్కడైతే ఎక్కువ సుఖం ఉంది, నీకు ఇందులో అయితే ఎక్కువ సౌఖ్యం ఉంది, నీకు ఇందులో అయితే ఎక్కువ లాభం, ఈ మోసం చేస్తే ఎక్కువ లాభం సంపాదిస్తావు, ఇలాగ దొంగతనం చేస్తే ఎక్కువ లాభం సంపాదిస్తావు, ఆ వేశ్యతో ఉంటే నీకు మరి సుఖం వస్తుంది. ఇలాంటి అన్ని రాంగ్ రూట్స్, సైన్ బోర్డ్స్ని పాడు చేస్తానికి, నీతి మార్గాల్ని పాడు చేస్తానికి మరి రాంగ్ మార్గాలను చూపెడతా ఉంటాడు. మరి క్రైస్తవ ఈ విశ్వాస సంబంధమైన ప్రయాణము, జర్నీ, ఇది మరి ఈ జర్నీ ఉండగా అపవాది దాని నుండి తప్పించటానికి మరియు టీచింగ్ అండ్ who hears these teachings and respond. ఎవరైతే నా మాటలు విని వాటిని గైకొంటాడో, రెస్పాండ్ అవుతాడో, నా మాటలు విని వాటి ప్రకారం నడుస్తాడో వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, తుఫాను వచ్చెను, భయంకరమైన సుడిగాలి వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు స్థిరముగా ఉంది, పడిపోలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు, అది కదలలేదు. ఇది విశ్వాస. ఫెయిత్ ఈస్ లైక్ ద వైజ్ బిల్డర్. ఫెయిత్ విశ్వాసమునకు మరి పోలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు టీచింగ్. ఎవరైతే నా మాటలు వింటున్నారో, ఎవరైతే నా మాటలు నమ్ముతున్నారో,
ఎవరైతే కొండ మీద మహాప్రసంగాలు చేశాడే, సమస్తానికి పునాదులు వేశాడే, గొప్ప 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 ప్రపంచంలో వారందరూ ఈ కొండ మీద ప్రసంగం చేత ఆకర్షింపబడి వారి జీవితాన్ని మార్చుకొని, వారి విధానాలు మార్చుకొని, వారి సిద్ధాంతాలు మార్చుకొని, వారు బండ మీద కట్టిన రీతిగా వారు గొప్ప అభివృద్ధి, గొప్ప నాయకులు, పాలకులు, పరిపాలకులు గొప్పవారయ్యారే. అలాంటి అనేక మంది, గాంధీ మహాత్ముడేంటి, స్వామి వివేకానంద ఏంటి, ఇలాగూ కొంతమంది మహాభక్తులు వారు బయటికి కనబడకపోయినప్పటికీ అంతరంగంలో ప్రభు యొక్క బోధలు, ప్రభు యొక్క టీచింగ్స్, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని విశ్వసించి వాటి మీద వారి జీవితాలు కట్టుకున్నారు. మనందరికీ సాక్షాత్ముగా ఎక్కువ కనపడినప్పటికీ వారి యొక్క గొప్ప కార్యాలు చేయటానికి ఈ విశ్వాసము, యేసు ప్రభు యొక్క టీచింగ్స్, పర్వత ప్రసంగము, కొండ మీద శర్మన్ ఆన్ ద మౌంటైన్, అలాగూ ఈ విశ్వాస సంబంధమైనవి, విశ్వాస సూత్రములై ఉన్నవి. అయితే ఆ రోజుల్లో విశ్వాసులైన వారు మరి ఈ ఇరుకు మార్గంలో, కష్ట మార్గములో, ఈ లోకం కన్నా ఈ లోకములో ప్రాణం పోయినా సరే పరలోకాన్ని సంపాదించుకోవాలి అని హతసాక్షులైన వారు, క్రూరంగా హింసింపబడిన వారు, మరి అనేకమైన కష్టాలని, వ్యతిరేకతల్ని ఫేస్ చేసి తట్టుకొని ప్రభు మార్గములో, నీతి మార్గములో నడిచిన వారు ఆది సంఘములో ఉన్నవారు. ఆది సంఘములో బహుగా మరి క్రూసిఫైడ్, మెనీ పీపుల్ ఆర్ క్రూసిఫైడ్, మెనీ పీపుల్ ఆర్ పర్సిక్యూటెడ్ ఫర్ ద ట్రూత్. సత్య మార్గమును అనుసరించడానికి, నీతి మార్గములో ప్రయాణం చేయటానికి ఎందరెందరూ హతసాక్షులయ్యారు. ప్రియులారా, మరి ఇంకొక మాట ఏంటంటే, వాన కురిసెను, వరద వచ్చెను, దాని పునాది గట్టిది, బండ మీద కట్టినందువల్ల అది పడలేదు. వాన కురిసెను, వరద వచ్చెను, అయితే ఒకడు ఇంటిని ఇసుక మీద కట్టాడు, దాని పునాది బలహీనమైంది కాబట్టి అది పడిపోయింది. ఎవరైతే నా మాటలు వినలేదు, ఎవరైతే నా మాటలు విశ్వాసం ఉంచలేదు, ఎవరైతే క్రైస్తవ విశ్వాసములో పోరాడలేదు, ఎవరైతే శ్రమలకి ఎదుర్కోలేదు, ఆ రోజుల్లో చేప గుర్తు వేసుకునేవాళ్ళు క్రైస్తవులు అక్కడక్కడ చాకుపీస బొమ్మతో, మసిబొగ్గుతో ఆ గోడల మీద, దారిలో చేప బొమ్మ వేసేవారు. చేప బొమ్మ వేశారంటే అక్కడ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారని గుర్తు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సిగ్నల్స్గా చేప బొమ్మ వేసేవారు. ఈ చేప దేనికి సాదృశ్యం అంటే ఎదురీతుంది, నీళ్ళకి ఎదురీతుంది, కష్టాలకి, శ్రమలకి ప్రాణం పెట్టడానికి కూడా, ప్రాణం యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి కూడా, విశ్వాసము, నీతి, సమాధానాన్ని కోసం, సత్యం కోసం తన ప్రాణం పెట్టడానికి కూడా మరి సిద్ధపడిన వారు క్రైస్తవ సంఘం, విశ్వాసులు, చేప గుర్తు. ఇలాగూ ప్రభు మార్గము కష్టమైంది. ప్రియులారా, పాలస్తీనా ఈజ్ ఎ డ్రై కంట్రీ. యేసు ప్రభు కాలంలో మరి ఈ మాట చెప్తున్నాను. మరి ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ అది డ్రై కంట్రీ. మరి చాలా సంవత్సరాలు ఒక్కోసారి వర్షం పడదు, ఒక్కోసారి 2-3 సంవత్సరాలు వర్షపు చుక్క కానీ మంచు కానీ మంచు చుక్క పడదు. ఒక్కొక్కసారి మరి సడన్గా ఉండి క్లౌడ్ బ్రేకింగ్స్, మేఘాలు పైన వెళ్తూ ఉంటాయి, ఒక్కసారి మేఘాలు బద్దలైనట్టుగా కుండపోత వర్షము, భయంకరమైన
మహావర్షము, హెవీ రెయిన్, కుంభవర్షము, అలాగూ సడన్గా కుండపోత వర్షాలు పడటం అలవాటు. ఉండి ఉండి కొన్ని సంవత్సరాలు ఉంటాయి వర్షం లేకుండా, అందరూ నిద్ర సడన్గా కెలామిటీలాగా, లేకపోతే భయంకరమైన ఉపద్రవం విపత్తులా వచ్చినట్టుగా సడన్గా దబదబ దబదబ దబ మరి కుండపోత వర్షము, హెవీ రెయిన్స్ పడతా ఉంటాయి, కుంభవర్షాలు పడతా ఉంటాయి. ప్రియులారా, ఇలాంటి టైంలో మరి ఇంకా ఎత్తు పల్లాలు, కొండలు, గుట్టలు, లోయలు అంత ప్లెయిన్గా ఉన్న ప్రదేశాలు కావు. ఇల్లు కట్టుకునేవాడు చక్కగా ఎన్నో చూసుకొని ఎంతో ప్లాన్తో, ఎంతనే ఇంజనీరింగ్ స్కిల్ కావాలి, ఎటు నుంచి ఎలా ఉంటుందో, ఏ దిక్కు నుంచి ఎలా ఉంటుందో, ఏది కప్పో ఏది డౌలో, ఎటు నుంచి ఉపద్రవాలు వస్తాయో, ఎటు నుంచి శ్రమలు వస్తాయో, ఇల్లు కట్టేటప్పుడు అన్నీ కూడా ఆలోచించి ప్లాన్ చేసి, ఒకవేళ వర్షం వస్తే ఈ కొండ మీద నుంచి ఒకసారి సడన్గా ఎత్తుగా వచ్చేస్తాయి, ఒక్కోసారి వాగులు పొంగుతూ ఉంటాయి. ఆ పల్లాల్లో నడుస్తూనే ఉంటాము, కూర్చొని ఉంటాము, లేకపోతే ఏదో సంతోషంగా మరి పిక్నిక్ వెళ్ళి ఆడుకుంటా పాడుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వాగులు తీవ్రంగా పొంగుతూ ఉంటాయి. 10 అడుగులు 12 అడుగులు ఎత్తులో ఒక్కసారి ఉపద్రవంలాగా వచ్చినప్పుడు అవి ఉపద్రవంలాగా వస్తూ ఉంటాయి, వాగులు పొంగిపోతూ ఉంటాయి. ప్రియులారా, వాగులు పొంగిపోయినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, క్లౌడ్స్ పగిలిపోయి వర్షాలు కురిసినప్పుడు కష్టమైన పరిస్థితులు, వాటర్ రషెస్ అండ్ ట్రంబుల్ డౌన్, విండ్స్ బ్లోస్ అరౌండ్. భయంకరమైన ఉపద్రవము, ట్రంబ్లింగ్, వణికిపోతూ ఉంటారు. ఇలాంటివి వస్తున్నాయి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఎవడైతే బుద్ధిహీనుడు తన ఇల్లు ఇసుక మీద కట్టాడో వాడు బుద్ధిహీనుడైపోతున్నాడు. ఎవడైతే బుద్ధిమంతుడై ఉండి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టుకుంటున్నాడో, అది ఉపద్రవాలు వచ్చినా ఏదొచ్చినా పడకుండా బండ మీద కట్టిన ఇల్లు. ఇలాంటి పోలికలు యేసు ప్రభు చెబుతున్నాడు. క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద sermon should be A. Confession of his sins, B. Pray for the forgiveness, C. Cry for the strength to do the will of God. 3 పనులు చేయమని కోరుతున్నాడు యేసు ప్రభు. మరి రెస్పాండ్ అవ్వాలి. కొండ మీద ప్రసంగానికి, శర్మన్ ఆన్ ద మౌంటైన్ దానికి రెస్పాండ్ అయినప్పుడు ఏం చేస్తాడంటే, నేను పాపిని, యేసు ప్రభు యొక్క టీచింగ్స్, యేసు ప్రభు యొక్క బోధలు, ఆత్మ సంబంధమైన అప్లికేషన్ ఏంటంటే, ఆత్మ సంబంధంగా ప్రభు బోధ అర్థం చేసుకున్నప్పుడు, దేవాలయంలో దేవుని వాక్యం విన్నప్పుడు, అనేక మీటింగుల్లో దేవుని వాక్యం బోధకులు విన్నప్పుడు, ఇది కన్ఫెస్ హిస్ సిన్స్. అయ్యో నేను పాపిని అని గుర్తిస్తాడు. నేను పాపిని, నేను అనేకమైన దోషాలు చేశాను అని గుర్తిస్తాడు. రెండవది, ప్రే ఫర్ ద ఫర్గివ్నెస్. దేవా నన్ను క్షమించు అని పాపాలు ఒప్పుకుంటాడు. పాపినని గుర్తించటము, పాపినని ఒప్పుకోవటము, నన్ను క్షమించమని మరి ప్రార్థన చేయటం. క్రై ఫర్ ద స్ట్రెంగ్త్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. నాకు ఈ శోధన కాలంలో, కష్టకాలంలో వీటిని ఎదుర్కోవటానికి సహాయం చేయి, నువ్వు నాకు తోడుగా ఉండమని, క్రై ఫర్ హెల్ప్, నాకు సహాయకుడు ఉండమని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉంటాడు. 3 రకాలైన క్రియలు జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క బోధ, టీచింగ్స్, వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు 3 రకాలైన చేంజెస్ రావాలి. ప్రియులారా, క్రై ఫర్ హెల్ప్, ప్రే ఫర్ ఫర్గివ్నెస్. నేను పాపినని గ్రహించి ప్రభు సన్నిధిలో మన జీవితాలను కట్టుకున్నవాడు బుద్ధిమంతుడై ఉన్నాడు. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించి నీ కృప చూపించి రక్షించమని
యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.